ఢీ షో ఇటీవలే వరుస వార్తల్లో నిలుస్తోంది. ఢీ షో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ శ్రేష్ఠి వర్మపై జానీ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2017లో ఢీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయం అయినట్లు శ్రేష్ఠి వర్మ తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రఫర్ గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీమ్ లో జాయిన్ అయినట్లు శ్రేష్ఠి వర్మ పేర్కొంది. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్లానని, ఆ సమయంలో ముంబైలో హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని కొరియోగ్రఫర్ శ్రేష్ఠి వర్మ తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ కేసులో అతను అరెస్టు కూడా అయ్యారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ ఘటన మరవక ముందే ఢీ షో నుంచి మరో ఘటన వెలుగు చూస్తుంది. ఢీ షోలో పనిచేస్తున్న డాన్సర్ తనని మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాకి చెందిన ఓ యువతి ఢీ షోలో డాన్సర్ గా పనిచేస్తుంది. అదే షోలో డాన్సర్ అభితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా అభి నన్ను దూరం పెడుతున్నారని, ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నాడని కూడా యువతి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అతడు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి వెల్లడించింది. ప్రస్తుతం అతను మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని చెప్పి మరి ఆ యువతి సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ యువతి చనిపోయిందని వెల్లడించారు. దీంతో యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.